ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. నవమాసాలు మోసి కన్నందుకు వాడి జీవితం అలా అయిపోయిందే అని బాధపడగలను గాని ఆయన మాటని కాదని బాధ్యతని నేను తీసుకోలేను కదా. చిన్న కొడుకు విషయంలో ఆయనకి చెప్పకుండా తలదూర్చాను. దానికి శిక్ష ఇంకా అనుభవిస్తూనే ఉన్నాను. ఇప్పుడు పెద్ద కొడుకు విషయంలో తలదూర్చి మరో శిక్ష అనుభవించే శక్తి నాకు నా మనసుకి లేదమ్మా. అమ్మా, మీ పెద్ద కొడుకు వల్ల మీకే కష్టం కలిగినాదో నాకు పూర్తిగా తెలదు. కానీ సంజయ్ బాబుకి మీ కుటుంబం అంటే చాలా ప్రాణం అమ్మా. బాబుగారు, మీ విషయంలో సంజయ్ బాబు ఏదైనా తప్పు చేసి ఉంటే దానికి కారణం మేఘనానే గాని సంజయ్ బాబుది కాదు బాబు. సంజయ్ బాబు తప్పు చేయలేదని, సంజయ్ బాబుని ఎవరో ఆ కేసులో ఇరికించారని మీకు తెలుసు కదమ్మా. ఇదంతా తెలిసి కూడా మీరు అలా వదిలేస్తే ఎలాగమ్మా? మొగుడిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళినా కనీసం స్టేషన్కి వెళ్ళి మొగుడు మొహం చూసిన పాపను పోలేదమ్మా మహా ఇల్లాలు. ఆవిడలాగే మీరు సంజయ్ బాబును పట్టించుకోకపోతే పాపం ఆ బాబు ఏమైపోతాడమ్మా? బాబు, మీ విషయంలో మీ కొడుకు చేసిన తప్పుకి మీకు అతని మీద కోపం ఉండొచ్చు. కానీ చేయని తప్పుగా అరెస్ట్ అయినందుకు అతని మీద జాలి కూడా ఉండాలి కదా బాబు. మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. సంజయ్ బాబుని కాపాడండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది బాబు. బ్రతుకున తొలిసారి చనిపోయానులే, కలలతో కలబడుతూ పడిపోయానులే. శిథిల సౌధంలాగా వాడిపోయానులే, విధితో విధి లేక ఓడిపోయానులే. వేడి వేడి గాయాలు వెళ్ళమన్నాయినే, తీపి జ్ఞాపకాలన్నీ ఆపుతున్నాయినే. వెళ్ళలేక ఆగలేక వెల్లువయ్యానులే. నేటిలోన నిన్న పాటే పాడుకున్నానులే, పాటలోని శూన్య భావం పంచుకున్నానులే. ప్రేమనే నాటకాన పిచ్చి ప్రేక్షకుణ్ణిలే. చూసారా మామయ్య గారు, ఆవిడకి పెద్ద బావగారికి ఎలాంటి రక్త సంబంధం లేకపోయినా బావగారిని కాపాడాలని రాములమ్మ ఎంతలా బతిమలాడుతుందో. ఆవిడే అంతలా బావగారి గురించి ఆలోచిస్తే మనం ఎంతలా ఆలోచించాలో ఆలోచించండి అత్తయ్య. చూడమ్మా, ఈ విషయంలో నేను బాధపడటం తప్ప ఏమీ చేయలేను. అవునత్తయ్య, మీరేం చేయలేరు. ఆ రోజు మీరు కార్ యాక్సిడెంట్ చేసినప్పుడు ఆ కేసు తన మీద వేసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్లి లొంగిపోయిన సంజయ్ బావ గారి విషయంలో పాపం మీరేం చేయలేరు.
ఆ రోజు చెల్లెలి పుట్టినరోజని ఆశీర్వదించడానికి వచ్చిన సంజయ్ బాబు గారిని అవమానించి పంపించడం తప్ప మీరేం చేయలేరు. మావయ్య, బావగారి వల్ల మీకు కష్టం కలిగింది కాబట్టి ఇప్పుడు బావగారికి కష్టం వచ్చినా మీకు సంబంధం లేదు అనుకుని మీరు కూడా ఏం చేయలేరు కదా. వద్దు మావయ్య, మీరేం చేయొద్దు. చెయ్యని నేరానికి కటకటాల పాలవుతున్న కొడుకు విషయంలో మీరేం చేయొద్దు. కానీ నేనేమి చేయకుండా చూస్తూ ఊరుకోను. ఈ ఇంటి మనిషికి అన్యాయంగా శిక్ష పడుతుంటే ఈ ఇంటి పెద్దలుగా మీరు చూస్తూ ఊరుకున్నా ఈ ఇంటి కోడలిగా నేను మాత్రం చూస్తూ ఊరుకోను. నా వంతు ప్రయత్నం నేను చేసి నా మెట్టినింటి పరువు నేను నిలబెట్టుకుంటాను. ఆగమ్మా. తల్లిదండ్రుల విషయంలో పిల్లలు తప్పు చేయొచ్చు, కానీ పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎప్పుడూ తప్పు చేయరు. ఆల్రెడీ నేను లాయర్తో మాట్లాడాను. కాసేపట్లో నేను లాయర్ వెళ్ళి సంజయ్ని కలవబోతున్నాం. మీ పేరు? నా పేరు సంజయ్ సార్. ఏం చేస్తుంటారు? తేజ ఫార్మాస్యూటికల్స్ కంపెనీకి ఎండీని. మీ కంపెనీ ప్రొడక్షన్ స్టోర్లో ఉన్న ప్రొహిబిటెడ్ డ్రగ్స్ని నార్కోటిక్ అధికారులు రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? ఎంతకాలం నుంచి ఆ ప్రొహిబిటెడ్ డ్రగ్స్ని మీ కంపెనీ ప్రొడక్షన్ చేస్తుంది? ఎవరెవరికి మీరు సప్లై చేస్తున్నారు? మీరు ఇలా సైలెంట్గా ఉంటే ఇన్నోసెంట్ అనుకుని వదిలేస్తామనుకుంటున్నారేమో. ఆ సైలెన్స్ని యాక్సెప్టెన్స్ కింద తీసుకుంటాం. మర్యాదగా నోరు విప్పి అడిగిన వాటికి ఆన్సర్స్ చెప్పండి. ఏం చెప్పమంటారు సార్? నేనేం చెప్పినా మీరు నమ్మరు. ఆ మినిస్టర్ గారు చెప్పినట్లు ప్లాంట్గా నన్ను జైలుకి పంపించాలనుకున్నప్పుడు ఈ ఇంట్రాగేషన్లు, ఇన్వెస్టిగేషన్లు ఎందుకు సార్? టైం వేస్ట్. మీకు కావాల్సిన సమాధానాలు రాసుకొని మీరు చెయ్యాలనుకుంది చెయ్యండి. ఓకే, మీరు ఇన్వెస్టిగేషన్కి ఏమాత్రం సహకరించడం లేదు, సో మీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నాం. హలో ఎస్ఐ గారు, నమస్తే. హాయ్ సార్. ఈయన సంజయ్ గారి ఫాదర్. హలో సార్. నమస్తే సార్. మీ అబ్బాయి ఏసీపీ తరుణ్ మాకు చాలా ఇన్స్పిరేషన్ సార్. ఒక కొడుకు పోలీసులకి ఇన్స్పిరేషన్గా మారితే
ఇంకో కొడుకు పోలీస్ స్టేషన్లో ఖైదీలా ఉన్నాడు. సంజయ్ గారి కేసుని నేను టేకప్ చేశాను. ఒకసారి ఆయన కలవాలి. అదిగో ఆ సెల్లో ఉన్నారు, వెళ్ళి కలవండి. థ్యాంక్ యూ సార్. సంజయ్, మీరెందుకు వచ్చారు నాన్న? కొడుకు అరెస్ట్ అయితే రాకుండా ఎలా ఉంటానురా? నీకోసం లాయర్ గారు బెయిల్ పేపర్లు తీసుకొచ్చారు. నువ్వు నిర్దోషివని, అన్యాయంగా నిన్ను ఈ కేసులో ఇరికించారని నిరూపించి నీకు శిక్ష పడకుండా చేస్తాను. నేను నిర్దోషినని, ఆ డ్రగ్స్ కేసుకి నాకు సంబంధం లేదని మీరు నమ్ముతున్నారా నాన్న? 100కి 100 పాళ్ళు నమ్ముతాన్రా. నా రక్తాన్ని నేను అనుమానించలేను కదా. చెప్పుడు మాటలు విని నువ్వు కొంత చెడిపోయేవేమో కానీ ఇలాంటి దారుణాలు చేసే స్థాయికి నువ్వు చెడిపోలేదు. చెడిపోవని నాకు తెలుసు. చాలు నాన్న, ఎవరు నమ్మినా నమ్మకపోయినా మీరు నమ్మారు కదా, అది చాలు. ఈ బెయిల్ పేపర్స్ మీద సంతకాలు పెట్టండి సార్. సారీ సార్, నాకే బెయిల్ అవసరం లేదు. నేనే సంతకాలు పెట్టను. సంతకాలు పెట్టనంటావేంట్రా? నువ్వు సంతకాలు పెడితేనే కదా ఈయన నీ తరపున వాదించి నువ్వు నేరం చేయలేదని నిరూపిస్తారు. లాయర్ని పెట్టుకునే ఉద్దేశం నాకు లేదు. అదేంట్రా అలా అంటావు? నీ తరపున లాయర్ గారు వాదించకపోతే చెయ్యని నేరానికి నువ్వు చాలా పెద్ద శిక్ష అనుభవించాల్సి వస్తుంది. నేను నేరం చేయకపోవడం ఏంటి నాన్న? పెద్ద నేరమే చేశాను, చాలా పెద్ద నేరం చేశాను. భార్య మాట విని కానీ పెంచిన తల్లిదండ్రుల్ని మోసం చేసి వాళ్ళని వీధి పాలు చేశాను. అంతకంటే పెద్ద నేరం ఈ ప్రపంచంలో ఏమన్నా ఉంటుందా నాన్న? అంత పెద్ద నేరం చేసిన నేను శిక్ష అనుభవించి తీరాలన్న. సంజయ్, దయచేసి నాలోని నేరస్తుడికి శిక్ష తప్పించే ప్రయత్నాలు చేయొద్దు. దానికి దీనికి సంబంధం ఏంట్రా? అది మన ఫ్యామిలీకి సంబంధించిన విషయం. ఇది డ్రగ్స్ కేసుకు సంబంధించిన విషయం. ఇంకేం మాట్లాడకుండా ఈ పేపర్స్ మీద సంతకాలు పెట్టినా. సారీ నాన్న, చావనైనా చేస్తాను కానీ నేను ఆ పేపర్ల మీద సంతకాలు పెట్టను. అది కాదురా, నేను చెప్పేది వినరా. మీ మాట విని మీ మీద గౌరవంతో ఆ పేపర్ల మీద సంతకాలు పెడితే మీరు కోరుకున్నట్టుగా నన్ను నిర్దోషిగా చూడలేరు, శవంగా చూస్తారు. నా గుండెలో ఇది 100 బాధలే కలిసి పెట్టిన నొప్పిరో. వెళ్ళిపోండి నాన్న, దయచేసి వెళ్ళిపోండి. మండుతోంది మనసునా, ఇది మారుతుందని ఆశతోనే బతకనా. ఎవరితో చెప్పను, ఎవరిని నిందించను, జాలి మరిచి దేవుడేసిన శిక్షనా. ఏర్వనానే నవ్వనా, కర్మని వదిలేయనా, జరిగిన ఈ ఘోరమే నే తలుచుకుంటూ కుమలనా. బాధనే దాచేయనా, బతకనా నే చావనా, గుండె పగిలే నొప్పి దాచి నవ్వనా, నేను ఎడవనా.
వంద బాధలే కలిసి పెట్టిన నొప్పిరో. ఏంటక్క ఆలోచిస్తున్నావు? అరెస్ట్ అయిన మీ పెద్ద బాబు గురించా? కాదు, ఇంట్లో తిష్ట వేసిన నీ గురించి ఆలోచిస్తున్నాను. నా గురించి ఏం ఆలోచిస్తున్నావు? నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి ఆలోచించి ప్రస్తుతానికి నిన్ను క్షమించి వదిలేయాలా, లేక నీ మనసులో పెరిగిపోయిన కుళ్ళు నీ కుట్రని బయటపెట్టి నిన్ను బయటికి గెంటేయాలా అని ఆలోచిస్తున్నాను. నా మనసులో ఏముందో బయట పెట్టడానికి నువ్వు సాక్ష్యాలు చూపించలేవు కదా. మా హారిక అక్క చెప్పినట్టు DNA టెస్ట్ చేపిస్తే కడుపులో ఉన్న సాక్ష్యం ఎంత బలమైందో తెలుస్తుంది. DNA రిపోర్ట్లో కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఆయన కాదు అని తెలిస్తే మనసులో ఉన్న కుళ్ళుకి కుట్రకి సాక్ష్యం దొరుకుతుంది. పిచ్చి ఉషా, నువ్వు DNA టెస్ట్ అనగానే కిరణ్ ఓకే అంటాడు అనుకుంటున్నావా? కిరణ్ కి నా కడుపులో పెరుగుతున్న బిడ్డ తన బిడ్డే అని 100% నమ్మకం ఉంది. అంత నమ్మకం ఉన్నప్పుడు DNA టెస్ట్కి ఒప్పుకుంటే తన నమ్మకాన్ని తానే అనుమానించినట్టు అవమానించినట్టు అవుతుందని ఫీల్ అవుతాడు. సో DNA టెస్ట్కి 100% ఒప్పుకోడు. నీ మాయమాట నమ్మి ఆయన నిన్ను 100% నమ్మొచ్చు, కానీ నేను నిన్ను 1% కూడా నమ్మట్లేదు కదా. కాబట్టి నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆ గొప్ప కుటుంబానికి సంబంధించిన వారసుడు అవునా కాదా అని తేల్చుకోవటం నా బాధ్యత. సో తెలుసుకుంటాను, తేల్చుకుంటాను. నో, DNA టెస్ట్ ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు. చెప్పరేను. ఏం చెప్పమంటావు వదినా? నాన్న లాయర్ని తీసుకుని పెద్దన్నయ్యని కలిసి బెయిల్ పేపర్ల మీద సంతకం పెట్టమంటే అన్నయ్య పెట్టను అన్నాడంట. మీ విషయంలో నేను చేసిన తప్పుకి నేను ఈ రకంగా శిక్ష అనుభవిస్తాను అన్నాడంట. ఏం చేయాలో నాన్నకు అర్థం కావట్లేదు. నువ్వే మార్గం ఆలోచించొద్దినా. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు రేణు. మావయ్య గారి మాట వినని బావగారు ఇంకెవరి మాట వింటారు? ఏంటో మంచి వాళ్ళకే కష్టాలు వస్తూ ఉంటాయి. చూద్దాం, ఆ దేవుడే నిర్ణయించాడు. ఒక రకంగా దీనంతటికీ కారణం పెద్దోదినే. అవును రేణు, మేఘ నాకే సవ్యంగా ఉండుంటే ఇటువంటి పరిస్థితులు వచ్చుండేవే కాదు. ఉంటారేను.
అత్తా 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 ఎవరు? అత్తా ఏంటి పల్లవి అర్జెంటుగా రమ్మన్నావు? ఒంట్లో బాగోలేదా? మీ అత్తయ్య గారు నన్ను అనుమానిస్తున్నారు. డబ్బు ఆశించి నేను మీ బిడ్డకి తల్లినవుతున్నానంట. ఆవిడ గారి కడుపుతో ఉందన్న విషయం నాకు తెలుసు. ఆ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి మీ ఆయన అన్న విషయం కూడా నాకు తెలుసు. అర్ధరాత్రి మీ ఆయన ఆ పల్లవి మాట్లాడుకోవటం నేను కళ్ళారా చూశాను.